రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ అనేది ఎప్పుడు ఏదో ఒక అంశం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. RRR రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైంది. ఇరు నటుల అభిమానులు తమ తమ హీరోలే గొప్ప అంటూ వాగ్వాదానికి దిగుతుండేవారు. ఆ గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ రామ్ చరణ్ను పొగిడితే కేకే సెంథిల్ ఎన్టీఆర్ను పొగిడేశాడు. ఇలా ఎవరిని పొగిడినా కూడా ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ వార్ స్టార్ట్ చేస్తున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ అమిత్ షా మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట్లో సందడి చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ చిరంజీవులను కూడా అమిత్ షా ప్రత్యేకంగా కలిసి సన్మానించారు. ఆ సందర్భంలో మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు. సీఎం రమేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ అమిత్ షా మీటింగ్ మీద మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. RRRకు ఆస్కార్ వచ్చిన తర్వాత తానే అమిత్ షాకు రామ్ చరణ్ని సన్మానిద్దామని చెప్పానని, అప్పుడు అమిత్ షా సరే అన్నాడని చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో రామ్ చరణ్ చిరంజీవిని అమిత్ షా ప్రత్యేకంగా కలిసి సన్మానించారని సీఎం రమేష్ తెలిపాడు. అమిత్ షా అలా సన్మానించేసరికి చిరంజీవి ఉప్పొంగిపోయారట. ఇక సీఎం రమేష్ మాట్లాడిన మాటలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ను ట్రోలింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోలింగ్ను చరణ్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ఎన్టీఆర్ అమిత్ షా మీటింగ్ మీద బండి సంజయ్ మాట్లాడిన మాటల్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది క్యాజువల్ మీటింగ్ అని, హైదరాబాద్కు అలా పెద్దలు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని కలుస్తారని బండి సంజయ్ అన్న మాటల్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు.